On May 22, 1960, largest earthquake in the recorded history, magnitude 9.5, Valluda earthquake in southern Chile. ఈ భూకంపం 500 కిలోమీటర్ల నుండి 1000 కిలోమీటర్ల వరకు వ్యాపించిందని అంచనా. ఆ భూకంపం ఇచ్చిన ఇంపాక్ట్ వల్ల దానికి వాల్విడా అని పేరు పెట్టారు. దీనివల్ల 2 మిలియన్ పీపుల్స్కి పైగా హోమ్లెస్ అయ్యారు అండ్ 3000కు పైగా ఇంజూర్ అయ్యారు అండ్ దాదాపు 1655 మంది చనిపోయారు. అండ్ ఇదే కాదు, ఇలాంటివి చరిత్రలో చాలా భూకంపాలు జరిగాయి. ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు అండ్ ఎంతో ఆస్తి నష్టం జరిగింది. మనం ఊహించని కొన్ని విపత్కర పరిస్థితుల్లో ఇది ఒకటి. టెక్నాలజీలో ఊహించిన దానికంటే ఒక్క అడుగు ముందే ఉన్న మనం మరి భూకంపాలు వచ్చినప్పుడు ఎందుకు దాన్ని ముందే గుర్తించలేకపోతున్నాం? భూకంపాల గురించి తెలుసుకునే టెక్నాలజీ మన దగ్గర లేదా? అసలు ఈ భూకంపాలు అనేవి ఎలా ఏర్పడతాయి? దాన్ని కనిపెట్టే అవకాశం ఏదైనా ఉందా? ఇవన్నీ కంబైన్డ్గా డిస్కస్ చేద్దాం. సో మీరు కూడా అలాగే చూస్తూ ఉండకుండా లైక్స్, కామెంట్స్ అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి. గెట్ రెడీ, లెట్స్ ఎక్స్ప్లోర్ అబౌట్ ఎర్త్క్వేక్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్, భూకంపాలు రావడానికి కారణం ఏంటి? ఎర్త్లో సడన్లీ మూమెంట్ వస్తే భూకంపాలు అనేవి ఏర్పడతాయి. ఆ మూమెంట్ దట్ రిలీజెస్ స్టోర్డ్ ఎలాస్టిక్ ఎనర్జీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సెస్మిక్ వేవ్స్ త్రూ ద ఎర్త్ అండ్ కాజ్ ద గ్రౌండ్ సర్ఫేస్ టు షేక్. ఇట్ మీన్స్ భూమిలోని ఎలాస్టిక్ స్ట్రెయిన్ అనేది సెస్మిక్ వేవ్గా స్టోర్ అయి రిలీజ్ అవుతుంది. ఆ వేవ్స్ ఎర్త్ మీదుగా వెళ్తాయి. దాని కారణంగా ఎర్త్ సర్ఫేస్ షేక్ అవుతుంది. భూకంపాల ద్వారా సెస్మిక్ వేవ్స్ అనేవి ఏర్పడతాయి. అలాగే పెద్ద పెద్ద భూకంపాలలో రిలీజ్ అయ్యే సెస్మిక్ వేవ్స్ ఎర్త్ యొక్క ఇంటర్నల్ స్ట్రక్చర్ యొక్క ఇన్ఫర్మేషన్ క్యారీ చేస్తాయి. అంటే ఆ వేవ్స్ని డీకోడ్ చేస్తే ఎర్త్ ఇంటర్నల్ స్ట్రక్చర్ని తెలుసుకోవచ్చు. ఇదంతా ఓకే. ఈ సెస్మిక్ వేవ్స్ ఎర్త్ నుండి పాస్ అయినప్పుడు అవి రిఫ్రాక్ట్ అవుతాయి, అంటే బెంట్ అవుతాయి, లైక్ లైట్ రేస్ లాగా. ఇలా ఎందుకు జరుగుతుందంటే ఆ వేవ్స్ యొక్క స్పీడ్ అనేది ఆ వేవ్స్ యొక్క డెన్సిటీ మీద ఆధారపడి ఉంటుంది. అలాగే వేవ్స్ ట్రావెల్ చేసే టైంని బట్టి డెన్సిటీని మనం తెలుసుకోవచ్చు. దీంతో ఎర్త్ అనేది సమ్ లేయర్స్ ఉంటుందని మనం అర్థం చేసుకోవచ్చు. అంటే ఈ సెస్మిక్ వేవ్స్ ఆ లేయర్స్ ఏంటంటే క్రస్ట్, మ్యాంటిల్, కోర్. ఎర్త్ యొక్క అవుటర్ మోస్ట్ లేయర్ అనేది 15 మేజర్ ప్లేట్స్గా డివైడ్ అయి ఉంటుంది. వాటిని టెక్టోనిక్ ప్లేట్స్ అంటారు. ఈ టెక్టోనిక్ ప్లేట్స్ లిథియోస్పియర్ నుంచి క్రస్ట్కి, మ్యాంటిల్ పై భాగానికి మధ్యన కంప్రెస్ అయి ఉంటాయి. ఈ టెక్టోనిక్ ప్లేట్స్ అనేవి చాలా స్లోగా మూవ్ అవుతాయి, సంవత్సరాలలో కొన్ని సెంటీమీటర్స్ మాత్రమే. బట్ ఈ చిన్న మూమెంట్ కూడా టెక్టోనిక్ ప్లేట్స్ యొక్క బౌండరీస్ని వేరు చేయగలదు. అంటే బౌండరీస్ చేంజ్ అవుతాయి అన్నమాట. కొన్ని అబ్జర్వేషన్స్ అండ్ స్టడీస్ ఏం చెప్తున్నాయంటే చాలా వరకు భూకంపాలు అనేవి ఈ టెక్టోనిక్ ప్లేట్స్తో అసోసియేట్ అయి ఉంటాయి, అంటే లింక్ అయి ఉంటాయి. ఓకే, అసలు టెక్టోనిక్ ప్లేట్స్లో మూమెంట్ అనేది ఎలా ఏర్పడుతుంది? లెట్స్ ఫైండ్ వాట్ డ్రైవ్స్ ద మూమెంట్ ఆఫ్ టెక్టోనిక్ ప్లేట్స్. టెక్టోనిక్ ప్లేట్స్ మూమెంట్కి కారణమయ్యే ఫోర్సెస్ గురించి ఇప్పుడు డిస్కస్ చేద్దాం. మ్యాంటిల్ కన్వెన్షన్ కరెంట్స్. అంటే మ్యాంటిల్ లేయర్ ఉంది కదా, ఇందులో హాట్ మ్యాంటిల్ మెటీరియల్ పైకి వెళ్ళినప్పుడు, కోల్డ్ మ్యాంటిల్ మెటీరియల్ కిందికి వెళ్ళినప్పుడు కన్వెన్షన్ కరెంట్ అనేది ఏర్పడుతుంది. ఈ కరెంట్ లిథియోస్పియర్లోని ప్లేట్స్ ని మూవ్ అయ్యేలా చేస్తుంది. నెక్స్ట్, రిడ్జ్ పుష్. కొత్తగా ఫామ్ అయిన ప్లేట్స్ అనేవి వేడిగా ఉంటాయి. సో ప్లేట్స్కి హయ్యర్ డెన్సిటీ ఉంటుంది. సో కోల్డర్ ప్లేట్స్తో పోలిస్తే డెన్స్గా ఉన్న ప్లేట్ దూరంగా ఉంటుంది. సో గ్రావిటీ వల్ల హయ్యర్ ప్లేట్ లిథియోస్పియర్ నుండి పుష్ చేయబడుతుంది. దాంతో ప్లేట్ అనేది మూవ్ అవుతుంది. స్లాబ్ పూల్. ఓల్డర్ అండ్ కోల్డర్ ప్లేట్స్ కిందికి వెళ్ళిపోతాయి సబ్డక్షన్ జోన్లో. ఎందుకంటే ప్లేట్స్ కూల్గా ఉంటాయి కాబట్టి వాటి డెన్సిటీ ఎక్కువగా ఉంటుంది. అండ్ ఇలా కిందికి వెళ్ళిన కూల్ ప్లేట్ వామ్ ప్లేట్స్ని వెనుక నుంచి పుష్ చేస్తాయి. దాంతో పైన ఉన్న ప్లేట్స్లో మూవ్మెంట్ స్టార్ట్ అవుతుంది. సో పైన చెప్పిన ఏదో ఒక ఫోర్స్ వల్ల ఏదో ఒక విధంగా టెక్టోనిక్ ప్లేట్స్ అనేవి మూవ్ అయ్యాయి అనుకోండి, విత్ స్లో మూమెంట్. ఇందాక చెప్పుకున్నాం కదా స్లోగా మూవ్ అవుతాయని. సో ఆ మూమెంట్లో ప్లేట్స్ యొక్క ఎడ్జెస్ అనేవి ఫ్రిక్షన్ వల్ల స్టక్ అయిపోతాయి, అంటే ఆగిపోతాయి. సో అలా ఆగిపోయినప్పుడు ప్లేట్స్ యొక్క ఎడ్జెస్లో ఒక స్ట్రెస్ అనేది బిల్డ్ అవుతుంది. అలా స్ట్రెస్ ఎక్కువైనప్పుడు అది ఫ్రిక్షన్ని ఓవర్కమ్ చేస్తుంది, అంటే ఫ్రిక్షన్ని డామినేట్ చేస్తుంది అన్నమాట. అలా ఫ్రిక్షన్ నుంచి స్ట్రెస్ అనేది ఓవర్కమ్ అయినప్పుడు సెస్మిక్ వేవ్స్ని రిలీజ్ చేస్తుంది. ఆ సెస్మిక్ వేవ్స్ ఎర్త్ క్రస్ట్ నుండి సర్ఫేస్ పైకి ట్రావెల్ అవుతాయి, సర్ఫేస్ని షేక్ చేస్తాయి. దాంతో భూకంపాలు అనేవి ఏర్పడతాయి. పెద్ద పెద్ద అగ్నిపర్వతాలు కూడా ఇలా టెక్టోనిక్ ప్లేట్స్ మూవ్ అయినప్పుడే ఏర్పడతాయి. సో ఇది ఫ్రెండ్స్ వీడియో గురించి ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో సపోర్ట్ చేయాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.